భారతదేశంలో కూడా దీన్ని మతరాజ్యంగా మార్చడానికి ప్రయత్నించేటటువంటి సంస్థలు ఉన్నాయి. అందులో జమాతే ఇస్లామీ ఒకటి. దీని పుట్టుక బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో పుట్టిన ఈ పార్టీ భారతదేశంలో ఈవెన్ కరోనా టైంలో కూడా మత మార్పిడుల ప్రయత్నం సీరియస్గా చేసింది. ప్రజల్ని మార్చేటటువంటి ప్రయత్నం చేసింది. వీళ్ళని అక్కడ హసీనా ప్రభుత్వం బ్యాన్ చేసింది, జైళ్ళల్లో పెట్టింది. వీళ్ళు ఇప్పుడు జైళ్ళ నుండి బయటికి రప్పించబడ్డారు యూనస్ సర్కార్ ద్వారా. ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా భారీ ర్యాలీ నిర్వహించి అవును మేము మిలిటెంట్లమే, హమాస్ లాంటి పరిపాలనే కావాలి, హెజ్బుల్లా లాంటి పరిపాలనే కావాలి, తాలిబాన్ల లాంటి పరిపాలనే కావాలి, ఇస్లామిక్ రాజ్యాలు కావాలి, ఇది వీళ్ళ నినాదం. అంటే ఎంత నీచమైన వాళ్ళతో పోల్చుకుంటున్నారో చూడండి. పాలస్తీనాలో ఈ మత పిచ్చతో తిండికి దిక్కు లేదు, బతకడానికి ఛాన్స్ లేదు. కుక్క చావు చేస్తున్నారు రోజు. హెజ్బుల్లా పరిధిలో ఉన్నటువంటి లెబనాన్లో అదే దరిద్రం, అట్లాగే హౌతీల చేతిలో ఉన్న చోట అదే దరిద్రం, సిరియాలో అదే దరిద్రం. మత ఉన్మాదంతో ఉన్నటువంటి ప్రతి చోట ముస్లిమే చచ్చిపోతున్నాడు, ముస్లిమే నానా తిప్పలబడుతున్నాడు, ముస్లింలే బ్రతుకుకి పోరాడుతున్నారు. కానీ అలాంటి మతరాజ్యాలు కావాలన్నటువంటి పిచ్చ ఇప్పుడు తాలిబాన్ నుంచి బంగ్లాదేశ్కి చేరింది.